ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ సంక్షేమము అభివృద్ధి సంకల్పంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి గారు ఈ రోజు ఈ బడ్జెట్ ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మహిళగా నేను రాష్ట్ర బడ్జెట్ ను కుటుంబ బడ్జెట్ తో పోల్చి చూడదలుచుకున్నాను అధ్యక్ష. ఒక కుటుంబం పెద్ద కుటుంబాన్ని ఆదాయ వనరులు, బాధ్యతలు, ఖర్చులు, ఆకాంక్షలు, భవిష్యత్తు ఆలోచనలు, అలాగనే ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ స్థితిగతులు, సంపాదన అవకాశాలను ఒడిసి పట్టుకోవడం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మనము కుటుంబంలో బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అధ్యక్ష. కానీ అదే కుటుంబం పెద్ద అసమర్థుడైతే ఏమవుతుందో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 మధ్యలో మనకు అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని చూడడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ని సంక్షోభంలో నెట్టిపడేశారు అధ్యక్ష. ఆదాయ మార్గాలు పట్టించుకోకుండా ఖర్చులు పెంచుకుంటూ, అప్పులు పెంచుకుంటూ, క్రమశిక్షణ రాహిత్యంతో దివాలా దిశలో ప్రభుత్వాన్ని నడిపారు అధ్యక్ష. కానీ ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన కుటుంబ పెద్దగా అభివృద్ధి సంకల్పంగా ముందుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని, అలాగనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు గాని ఆయనతో సహకరిస్తూ ముందుకు పోవడం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మిస్తున్నాం అధ్యక్ష.